హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు H2 ఛానల్. ఈరోజు మీ ముందుకి కొత్త ఇన్ఫర్మేషన్తో ముందుకు వచ్చేసానండి. అదేంటంటే పేదలందరికీ ఇల్లు పథకం అందరికీ తెలిసిందే అండి. ఎవరైతే ఇప్పుడు ఇల్లు లేదో వాటిని లబ్ధి చెందాలి అనేసి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. ఇది వరకు ఎవరైతే డీడీ కట్టి అమౌంట్స్ కట్టేసి ఇల్లులు ఇంకా శాంక్షన్ అవ్వలేదు, అలాగే రిజిస్ట్రేషన్ అవ్వి ఇంకా తాళాలు తీసుకోలేదో వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. ఏపీ ప్రభుత్వం ఈ డిసెంబర్ 26 నుంచి మనకు ఈ ఇళ్ల పట్టాలు అనేవి 1,00,000 మందికి పంపిణీ చేయడం జరుగుతుందండి. ఇందులో విశాఖపట్నం కూడా ఉన్నదండి. అంటే ఓన్లీ 20% మాత్రమే ఇస్తారు. ఇంకా 80% హౌసెస్ ఇంకా ఇవ్వడానికి వాటికి ఇంకా సన్నద్ధాలు అనేవి చేస్తుందంట అండి. వాటితో పాటు కొత్త ఇల్లు అప్లికేషన్కి కూడా టైం అనేది కేటాయించడం జరుగుతుందంటండి. ఇది 3 నెలలకు ఒకసారి అప్లికేషన్ పెట్టే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం ఇస్తుందనేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అయితే పాత ప్రభుత్వంలో ఎవరైతే స్థలాలను తీసుకొని వైఎస్ఆర్ ప్రభుత్వంలో స్థలాలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందండి. వాళ్ళు స్కీమ్ పెట్టుకొని వెంటనే ఇల్లు అనేది 2.5 lakh అంటే మనకి సొంతగా ఇల్లు జాగా ఉన్నప్పుడు ఎలా అయితే స్కీమ్ పెట్టుకొని కట్టుకుంటామో అదే లెక్కలో ఈ కొత్త హౌస్కి కూడా 2.5 lakhs గవర్నమెంట్ అనేది ఇస్తుందండి. ఇది సెంట్రల్ ప్రభుత్వం నుంచి వచ్చేసి 1,80,000, స్టేట్ ప్రభుత్వం నుంచి వచ్చేసి 70,000 చొప్పున వస్తుందంట అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఈ టైంలోనే స్కీమ్కి పెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే భూమి రిజిస్ట్రేషన్స్ వాల్యూ అనేవి పెరుగుతుందండి. ఏదైనా వాల్యూస్ పెరిగే ముందే మీరు కొనుక్కొని వాటిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిదండి. ఈ ప్రాపర్టీ వాల్యూ అనేది ఇప్పుడు 10 నుంచి 15% వరకు భూమి విలువ, ఇళ్ల స్థలాల విలువ పెరుగుతుందని తెలిసిందండి. కాబట్టి ఎవరికైనా రిజిస్ట్రేషన్ వాల్యూస్ అనేవి పెరుగుతాయి, ముందే చేసుకుంటే తక్కువకి అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి వెంటనే రిజిస్టర్ సబ్ కార్యాలయాలను ట్రై చేయండి. ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి, దీంతోపాటు ఎవరైతే ఇప్పుడు ఇళ్ల స్థలాలకి పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ 4 lakhs అని వెయిట్ చేస్తున్నారు. బట్ 4 lakhs అనేది కాదండి. 4 lakhs అనేది ఎవరికి ఇస్తారంటే పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ జాగా వాళ్ళే ఇచ్చి స్థలాన్ని ఇచ్చి స్థలంతో పాటు 4.5 lakhs ఇస్తారని తెలుస్తుందని. యాక్చువల్గా 4 lakhs ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 70,000 యాడ్ అవుతుందండి 4 lakhsకి. అంటే 4,70,000 ఇస్తారు. అలాగే ఎస్సీ వాళ్ళకు వచ్చి 4,50,000, ఈబీసీ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు వచ్చేసి ఇంకో 50,000 యాడ్ చేస్తారండి. వీళ్ళకి మాత్రమే 4.5 lakh ఇస్తారండి హౌస్ కన్స్ట్రక్షన్కి. అది వాళ్ళకి ఇల్లు లేదు, జాగా లేదు అంటే జాగా ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారండి. అదే ఓన్గా జాగా ఉండి కన్స్ట్రక్షన్ కంటే మాత్రం కేవలం 2.5 lakhs మాత్రమే ఇస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ని మీకు నేను షేర్ చేస్తాను. Bye friends, love you all.